నిన్న పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రెస్ మీట్లో మొదటిసారిగా అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడారు. ఏదైతే అల్లు అర్జున్ గారు పేరు మర్చిపోయారు, దాని కారణంగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ గవర్నమెంట్ కేసు పెట్టేసిందని చెప్పేసి మన కేటీఆర్ అన్న అయితే ప్రచారం చేస్తూ ఉన్నాడు కదా. సో బీఆర్ఎస్ వాళ్ళ పార్టీకి సంబంధించి వీళ్ళకు మన పవన్ కళ్యాణ్ గారు అయితే చంపచల్లు అనేలా ఒక సమాధానం అయితే ఇచ్చేసారు. కేసు పెట్టడం వల్ల అయితే పేరు మర్చిపోవడం వల్ల అయితే కేసు పెట్టలేదు, అలా పెట్టేది ఉంటే అది కరెక్ట్ కాదు. అంటే రేవంత్ అన్న గవర్నమెంట్ అయితే చాలా అంటే తెలుగు సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించడానికి చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రీమియర్ షోకి బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇచ్చింది, టికెట్లు వేయించుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చింది. సో తెలంగాణ గవర్నమెంట్ కానీ రేవంత్ అన్న కానీ ఆ రకంగా చేస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే రేవంత్ అదే మన సీఎం, తెలంగాణ రాష్ట్ర సీఎం ఎవరైతే ఉన్నారో చాలా కష్టపడిన వ్యక్తి, చిన్న స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి, అలా చేస్తారని నేను అనుకోవట్లేదు అని చెప్పేసి ఆయన అయితే నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దీంతో మన కేటీఆర్ అన్న చెంప అయితే చెల్లు అనేలా ఒక పవన్ కళ్యాణ్ గారు అయితే సమాధానం ఇచ్చారు. ఇంకేం చెప్పారంటే ప్రెస్ మీట్లో వచ్చేసి మన ఏంది అల్లు అర్జున్ గారు గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తీసుకొని వచ్చేసారు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అంటే ఎందుకు చెప్పారంటే అట్లా ఏదైతే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ ఇన్సిడెంట్స్ ఉందో అది జరిగిన నెక్స్ట్ డే బాధాకరమైన విషయం అది. సో అది పక్కన పెడితే జరిగిన తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి ఆ కుటుంబానికి భరోసాగా అండగా మేము ఉంటాము. సో తప్పు అయితే జరిగింది, నా తప్పు లేకపోయినా నేనున్న సిచ్యువేషన్లో నా ద్వారానే జరిగింది కాబట్టి సో దానికి సారీ చెప్పాల్సింది అల్లు అర్జున్ గారి కావచ్చు, అల్లు అర్జున్ టీం ఏదైతే డైరెక్టర్, ప్రొడ్యూసర్ వీళ్ళు వెళ్ళి చెప్పాల్సింది, పరామర్శించాల్సిందని చెప్పారు. అదే రేవంత్ అన్న ఏదో చేశాడు, గవర్నమెంట్ ఏదో చేపించింది అనుకోవడానికి కూడా లేదు. మన జగన్ సార్ లెక్క కూర్చోబెట్టి నలిపేయలేదు కదా. సో పర్మిషన్ ఇచ్చారు కదా ప్రతిదానికి, ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, టికెట్లు వేయించుకోవడానికి. సో అదంతా అలా అనడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ సార్ అయితే చెప్పారు. కానీ ఇక్కడ అల్లు అర్జున్ గారు చేసిన మిస్టేక్ ఏందో తెలుసా, తప్పేందో తెలుసా? అరే ఇక్కడ ఎవరెవరో తొక్కిసలాటలో ఎవరెవరో చచ్చిపోతే దానికి నేనే బాధ్యుడిని అని చెప్పేసి కోర్టు వరకు వెళ్ళారు. సో అది చాలా తప్పు, అర్థమవుతుందా? చాలా అయితే కాకపోతే కొన్ని చాలా మిస్టేక్ కూడా కాదు, చాలా తప్పులు చేసారు అల్లు అర్జున్ గారు. ఫస్ట్ ఏంటంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్కి వెళ్ళడానికే పర్మిషన్ లేదు. సెకండ్ వన్ ఏంటంటే రోడ్ షో చేయడానికి కూడా పర్మిషన్ లేదు. అసలు నేను రోడ్ షోనే చేయలేదని చెప్పేసి అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. క్లియర్గా ఫుటేజ్ అవన్నీ చూస్తూ ఉంటేనే క్లియర్గా తెలుస్తుంది. అల్లు అర్జున్ కారు రూఫ్ టాప్ పై ఎక్కి ప్రతి ఒక్క ఫ్యాన్కి ఇలా అని వెళ్ళడం, దండాలు పెట్టడం, సో అవన్నీ మనం చూస్తూనే చూసాం కదా, మనందరికీ క్లియర్గా కనిపిస్తూనే ఉంది కదా. సో ఇలా జరగుండాల్సింది కాదు, బట్ జరిగింది. ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు అయితే స్పందించారు. సో ఇక చూడాలి పోలీసులు ఏం చేస్తారంటే, అల్లు అర్జున్ గారికి మధ్యంతర బెయిల్ మాత్రమే వచ్చింది, రెగ్యులర్ బెయిల్ అసలు ఇవ్వద్దు. ఇప్పటి వరకు మేము ఏదైతే కస్టడీలో తీసుకొని ఇంట్రాగేషన్ చేస్తున్నామో సో మళ్ళీ మాకు సహకరించకపోవచ్చు, మీరు రెగ్యులర్ బెయిల్ ఇస్తా అని చెప్పేసి పోలీసులు నాంపల్లి కోర్టులో అయితే ఫిర్యాదు చేస్తామని చెప్తా ఉన్నారు. బట్ ఏం జరుగుతుందో, అల్లు అర్జున్ గారికి రెగ్యులర్ బెయిల్ వస్తుందా రాదా అనేది కూడా కింద కామెంట్ చేయండి.